నమస్తే. ఈరోజు మనం ఒక అసాధారణమైన వ్యక్తి కోసం తెలుసుకోబోతున్నాం. ఆయన సంగీతం ఇప్పటికీ గ్రామాల గుండెల్లో మారుమోగుతుంది. ఒక పాత ధరించిపోయిన జానపద వాయిద్యంతో ఈ చివరి జానపద గాయకుడి కథ ఒక స్ఫూర్తి. రాత్రనిక పగలనక రియనక జామనక మధురాను రాముడిని మరవాద సీత వకర్త సీతమ్మ వనభూముల పాల ఉరుపమన్నోలు ఒకలైనా లేరు అమ్మా నీ పేరు అడిగే వాళ్ళే లేరు. తాత నమస్కారం. ఏం పేరు నీ పేరు? కృష్ణ. పూర్తి పేరు చెప్పు. కృష్ణ. ఇంటి పేరు? కాల కృష్ణ. ఏమంటారు నువ్వు వాయించే వాయిద్యాన్ని? సితార తాంబరే, అదే వైద్యం. సితారా తాంబరే సితారే ఓంచి అంటారు, అదే దీనికి కొంతమంది సితారా అంటారు, కొంతమంది తాంబర అంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి వాయిస్తున్నావు ఈ వాయిద్యం? 40-50 సంవత్సరాలు ఉంది. 40-50 సంవత్సరాల నుంచి వాయిస్తున్నావు. ఊరూరు తిరిగి వాయిస్తావా? అంటే దీన్ని భిక్షాటన అంటారా? ఎంత వస్తుంది రోజు ఊరెళ్తే? ఒక ఊరు వెళ్తే? ఇది మా కుల వృత్తి. మీ కుల వృత్తి ఇది? కుల వృత్తి అంటే అప్పుడు మా దాచులు పెద్దలు ఇది నిర్ణయించినారట. పెళ్లి కాలం ఉందైనా సరే, పెళ్లి పీట మీద ఉన్నా సరే ఇది పెట్టుకొని వెళ్ళాలా. ఎలాగైతే పిల్లనిచ్చాడట, లేకపోతే పిల్లనిచ్చాడు కాదట. పెద్ద నియమకం అలాగా. ఇది మరి కొంచెం పాడైపోయినట్టు ఉంది, దీన్ని బాగు చేయించలేదా ఏంటి? మరి బాగు చేయించడానికి చేసిన నేను దీన్ని రిపేర్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు ఈ కాలంలో? ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో? ఎన్ని సంవత్సరాల క్రితం ఇది? మా తాత ముత్తోతాతలు వాళ్ళందరూ మారినారు. నేను చచ్చిపోయినా అనుకోండి, నా కొడుకులో వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు చచ్చిపోతే ఇంకా ఉన్నది పట్టుకుంటారు. ఇప్పుడు ఎవరు పట్టుకునేది అందరూ మానేశారు. మరి ఎవరు పట్టుకోరు. మరి దీన్ని వగ్గిడమే సరిపోతే ఎక్కడ పారేయడమే. ఇప్పుడు దీని తర్వాత నువ్వు ఎవరికి నేర్పించలేదా? మీ పిల్లలకి, కొడుకులకి, మనవాళ్ళకి ఎవరికి నేర్పించలేదు? రోజులు మారిపోయి. మరి మీ కుల వృత్తి నీ తర్వాత చేసేటోళ్ళు ఎవరు లేరు? ఇది నీతోనే అంతం, నీతోనే లాస్ట్. అలాగే చాలామంది అందరూ నాటే. అప్పుడైతే అందరూ చాలామంది 100 మంది 200 మందిని కదా ఇది పట్టుకొని పాటలకు వెళ్ళారు. ఊరూరా తిరిగేవారు. ఊరు తిరిగేది నైట్ని. దాంట్లో మాడుగులు వడ్డాది వెళ్ళి మాడుగుల వడ్డాది అటువైపు కూడా వెళ్ళేటవారు మీరు? ఈ ఏరియా అంతా శ్రీకాకుళం అరసరెడ్డి చుట్టూ ఇవ్వదు. నైట్లు పాడేవారు. నైట్ని ఈ చిత్రాలు ఎట్టి ఈదులకి వెళ్ళి హాస్పిటల్లో కూకొని పాడితే 100-200 దొరికింది. అవన్నీ పోదాం. ఇప్పుడు నా వయసులో 4-3 ఉన్నాము. మేమే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి కొట్టుకుని వెళ్తాం. 100 మందిలో ఇప్పుడు 3 మిగిలారు నీ వయసు వాళ్ళు? అంతే. మిగతా వాళ్ళు అందరూ కొంతమంది చనిపోయారు, ఇంకొంతమంది ఆపేశారు. ఈ వయసులో మానేనారు. వయసులో అందరు మానేశారు. మామయ్య ఉండేవాడు, చేసి మనిషి. ఆయన మంచి గొప్ప పాటుగాడు, మంచి పాటగాడే. చేసి మనిషి పొడవ కాలు ముందు చిలకట్టు వేసుకొని వెళ్ళి పాట పాడితే సూపర్గా ఉండేది. అలాగే మొన్న అష్టపరం వెళ్ళి చచ్చిపోండి అక్కడే. ఎలా చనిపోయాడు? యాక్సిడెంట్ అయింది. ఇష్టపరం రోడ్డు మీద. అతను ఇది వాయించడానికి వెళ్ళినప్పుడేనా? అతను ఇంకొక రోడ్డు 2 జట్టు మీద వెళ్ళి సితారు పట్టుకొని 2 రోజులు పాటలకు వెళ్దామైనా సరే బయలుదేరాడు. వెళ్ళినాడే వెళ్ళి వెంటనే చచ్చిపోండి.
కేవలం ఈ భక్తి పాటలే పాడతావా లేకపోతే సాంప్రదాయం జానపదాలు అలాంటివి కూడా వాయించగలుగుతావా? జానపదాలు అయిపోయించినాయి, కథలే, ఓన్లీ కథలే. కథలే. ఇప్పుడు ఇందాక వాయించావు కదా, అదేంటది? ఒక పాట పాడే కదా ఇప్పుడు వరకు, అదేంటి రామాయణమా? లవకుశులు. లవకుశులు, లవకుశులు కథ. కథ మరి రామాయణం వస్తుంది, రామాయణం కింద లెక్క. అది రామాయణం కింద వస్తుంది. ఇంకా అలాంటివి ఎన్ని ఉన్నాయి దీంట్లో? లవకుశులు, ఇంకా లవకుశులు ఒకటి, లైకదనం ఒకటి, బొబ్బుల యుద్ధం ఒకటి, బొబ్బుల యుద్ధం కూడా, కాంబోజలు కథ ఒకటి, బాలనాగమ్మ కథ, సన్యాసమ్మ కథ, ఇవన్నీ కథలు. అవి పుస్తకాలు. బాలనాగమ్మ, సన్యాసమ్మ పుస్తకాలు అనమాట. అవి పుస్తకాలు చదువుకొని నేను ఈ పుస్తకాలన్నీ చదివాడిని. చదువుకున్నావు నువ్వు? చదువుకున్నంటే స్కూల్లో చేసినారు. ఒకటో తరగతి చదివినాను. ఒకటో తరగతి చదివి ఒకటో తరగతి క్లాస్ అయిపోతే మాస్టర్ గారు అన్నారు, మా నాన్నని, అమ్మ మీ కుర్రోళ్ళంతా తెలివైన వాళ్ళు ఇంకొకరు లేరు, ఇప్పుడు పాఠం ఇచ్చిన సాయంకాలం కదా పాఠం అప్పచెప్పేస్తాడు, గొప్ప గుర్తి, రెండు తరగతి పుస్తకం కొనండి, రెండు తరగతి క్లాస్ అవుతాడు అనేసి అంటే అంతలో మానేశాను. నేను వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు. ఒకటే క్లాస్ అయినాను, ఏ పుస్తకం చదువుతాను. ఇప్పటికి చదువుతావు? ఇప్పటికి చదువుతాను. దినపత్రిక కూడా చదవగలుగుతావా? చదువుతాం కానీ ఇప్పుడు గొంతుకు బాగోదు. అప్పుడు పుస్తకం కానీ చదివితే కోపలు రైతురాళ్ళను భోంచేసి కళ్ళాలు కలిపి పడుకున్నాక వెళ్ళిపోయి అలా సరే మన ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ స్టాండ్ చేసి చదవమని పెట్టారు నన్ను. 12 గంటల రాత్రి వరకు చదివాడిని అలాగా. ఇప్పుడు నీకు సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? మనం జాతక బాధ రాయించుకునేది కానీ అంతనాగే ఒక 65-70 సంవత్సరాలు ఉంటాయని సంతానం అంచనాకి. 65-70 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్లు అవేం తెలీదు? అవి అప్పుడు సాకారులు, బ్రాహ్మణులు, రాజులు వాళ్ళు చెప్పిందే జాతకము అది పుట్టిన డేట్ వేసుకుంటారు. దాంట్లో కానీ అలా తెలిసిపోయింది. మీ నాన్నగారు ఏం చేసేవారు మరి? అప్పుడు ఇదే మీ నాన్నగారు కూడా తాంబూరు వాయించి ఊరూరా తిరిగేటారు. మీ నాన్న దగ్గర నుంచే నువ్వు నేర్చుకున్నావా? ఇంకా అంత మునిపే. అంత మునిపు నీకు ఎవరు నేర్పించారు ఇది? నేను చచ్చిపోను కానీ మా వాళ్ళు, మా చిన్నమ్మని వాళ్ళ వెనకాలతో వెళ్ళారు. అప్పుడు కుర్రోళ్ళప్పుడు వెళ్ళి అలాగా గుర్తుపెట్టి నేర్చుకునేది. ఈ చిన్నతనం అంతా ఎక్కడ గడిచింది? నువ్వు పుట్టి పెరిగింది ఎక్కడ? ఇక్కడే, నేను పుట్టినది ఈ ఊరే? ఇక్కడే పుట్టావు, ఇక్కడే పెరిగావు. ఇక్కడి నుంచి ఎన్ని ఊర్లు తిరుగుతావు నువ్వు రోజు ఇది పట్టుకుని? రోజు కాదు, వారానికి ఒకసారి, 10 రోజులకి ఒకసారి వెళ్తావు? వెళ్తాను. అది ఇంట్లో నువ్వు రాసుకుంటే ఇంట్లో బతికిన ఉండి నీరసంగా ఉండి కాలు చేసి పీసినా చేసినా ఉండిపోతున్నా. ఎంత వస్తుంది నువ్వు ఇది పట్టుకుని ఊరి మీదకి వెళ్తే? చెప్పని నాకు చెప్పినా మీకు అది దశ. ఒకనాడు 1000 రూపాయలు తెచ్చింది, ఒకనాడు 2000 తెచ్చింది. నైట్ నేను ఎప్పుడైనా పాటలు అయి పడితే ఎంత అయినా దొరికితే డబ్బు అది దానికి ఒక అమ్మ చెయ్యి మంచిది, ఒక అమ్మ చెయ్యి మంచిది బాగోదని శివమ్మ చేసిన అమ్మ చెయ్యి చల్లదని మంచిది అయితే అప్పుడు దొరుకుతాయి. బియ్యం డబ్బు దొరుకుతుంది. నెలంతా చేస్తే ఎంత వస్తుంది నీకు దీని మీద? నెలంతా చేస్తే ఎంత వస్తుందంటే మనకి నెక్క కాదు కదా, ఎప్పుడు డబ్బులు అయిపోద్ది. అంటే ఓన్లీ నీకు ఒక డబ్బు ఇస్తారు, లేదా బియ్యము బట్టలు అలాంటివి కూడా ఇస్తారు? ఇస్తారు. పెన్షన్ వస్తుందా నీకు? మరి ఈ వృత్తిని ప్రభుత్వం ఏం గుర్తించలేదా? మీలాంటి కళాకారుల్ని గుర్తించలేదు ప్రభుత్వం ఏమి? అంటే నువ్వేమైనా ప్రభుత్వం నీకు ఇది చేస్తే బాగుంటుందని ఏమైనా ఉందా నీకు ఆలోచన? ఆలోచన ఆలోచన నేను ఇప్పుడు ఏం చేద్దాం, ప్రభుత్వం ఏమి చేసినా
మన ఇంట్లో జీవికుండాలి కదా. ఈ తాంబూరు వాయించే ఇదే నీ జీవనోపాధిలా అవ్వాలని నువ్వు ఎందుకు అనుకున్నావు అసలు? మరి కులవృత్తి కుల వృత్తి కాబట్టి 30 సంవత్సరాల వరకు పొలం పని చేసుకొని 30 సంవత్సరాల తర్వాత ఇది మొదలు పెట్టావా? లేదా నీకు ఎవరిని చెప్పారా? మరి మరి మనం పుట్టకాలు చెప్పిన వెళ్ళగలగా బతుకుని వెళ్ళగా ముందు చెప్పండి 20 సెంట్లు భూమి చెప్పండి. అప్పట్లో ఎంత వచ్చేది? అవి అయితే 13 రోజులు డబ్బు దొరికింది కాదు అప్పట్లో. బియ్యం అటు వెళ్తే బియ్యం, బెల్లాలు, చింతపండు ఇలాంటి దొరికి డబ్బు ఉండేది. ఇప్పుడున్న రోజుల్లో మీరు వాయించే ఈ సంగీతానికి ఆదరణ ఉందా లేదా? జనాలు ఆస్వాదిస్తున్నారా ఈ సంగీతాన్ని? ఇప్పుడే అదే చెప్తారు ఈ టీవీలు వచ్చి సినిమాలు వచ్చి అప్పుడైతే అంటే ఎంతో గౌరవం జనాలకి. దోశలు అంటే మంచి గౌరవం. పాటలు పాడిన మాట పాడితే మంచి నివాదంగా ఆలకించారు. ఇప్పుడు ఎవరు పెద్దలు ఆలకించారు గౌరవం ముక్కలు పాడని. ఈ కుర్రకారు అంతా అదే టీవీ కడిగి ఊరుకుంటారు. మనం పోతాను వాళ్ళకి లెక్క వండుతారు. టీవీ కడిగి ఊరుకోండి. అప్పుడు దాసుడు అంటే గౌరవించారు. దాసర్లు మా క్యాస్ట్ దాసర్లు. అంటే ఇప్పుడు ఈ సంగీతం అంతరించిపోతుంది, ఆల్మోస్ట్ అంతరించిపోయింది. ఇంకా నువ్వు అక్కడ మిగిలావు ఈ ఊరికి. నీ తర్వాత ఇంకేళ్ళు ఎవరు? నేను అక్కడ ఇంకా ముసలివాడు ఎవడున్నాడు, ఆ ముసలివాడు వెళ్తలే 2 రోజులు 3 రోజులు. ఊళ్ళో ఒక్కొక్క 2 ఉన్నారు. తెలిసిన వాళ్ళందరూ జాయిపోను. మరి దీని మీద మోజ అనేది ఇప్పటివరకు మన 2 తప్ప అసలు లేదు. నీకేమనిపిస్తుంది? ఇది నీ తర్వాత దీన్ని ఎవరైనా కొనసాగిస్తే బాగుంటుంది అనిపిస్తుందా, లేకపోతే వద్దు ఇది ఎందుకు చేయడం అనిపిస్తుందా? ఎవరు కొనసాగిస్తారు? అంటే భిక్షాటనకి వెళ్ళవసరం లేదు, కనీసం ఇది వాయించడం అన్నా నేర్చుకున్నారా లేదా? లేదు. నువ్వు చెప్పలేదా నేర్చుకోమని? ఫోటోలో ఏం చెప్తాం వాళ్ళకి మైట్ లేదు మీరు ఎన్నట్టు. నాన్న మరి మేము ఇలాగా సరే అది ఊహిస్తాము నేర్చుకుంటాము అని సరే అంటే చెప్పింది. అది మైట్ లేదు ఇంకేది మనకి చెప్తుంది, అది వస్తుంది ఇక్కడ. ఈ వృత్తిని ఆపేయాలని ఎప్పుడైనా అనిపించిందా నీకు? చేయలేనిది చిరాకు వచ్చేస్తుంది, నేను తిరగలేను ఊరు అని ఎప్పుడైనా అనిపించిందా ఆపేయాలని? ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది అది చెప్తాం అనుకోండి కూడా ఉండదు. కడుపు కోసం వెళ్ళాలి, ఆరోగ్యం వయసు సహకరించకపోయినా వెళ్ళాలి. ఈ వయసులో ఉన్నా 2 పోసారు 3 పోసారు కూలి నాగిపోతే ఇప్పుడు కూలికి వెళ్తే 500 600 చాపి వాళ్ళు ఆడుకుంటూ వెళ్తే వేసి ఇక్కడికి వస్తాయి. మనం చేయలేము. అంటే ఎంత దూరం వెళ్ళేటాడు నువ్వు ఇది పట్టుకు వాయించడానికి? ఇతర జిల్లాలు వెళ్ళేటాడు? జిల్లాలకు పాడేరు మాడుగులు వడ్డాలి. పాడేరు మాడుగులు కూడా వెళ్ళేటాడు? పాడేరు ఘాటి హుక్కుంపేట మినుములూరు వెళ్ళి అక్కడ ఉండిపోయాడు ఒక రోజంతా. వారం 10 రోజులు నెలలు ఉండిపోయాడు పాడేరు వెళ్ళి. పాడేరులో ఎక్కడ ఉండేవారు మీరు? పాడేరు ముందారా రోడ్డు నక్కలపుట్టు అది నక్కలపుట్టు తెలుసు. నక్కలపుట్టు దగ్గర ఉండేటోరా? అక్కడ ఒక రాత్రి 2 రాత్రులు ఉండేవారు. మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. కిందికి మాడుగులు వచ్చాను. మరి ఇటు రాంబిల్ సైడ్ వెళ్ళలేదు. రాంబిల్ కోడి. ఈ వయసులో ఇది వాయించడం నీకు ఎలా అనిపిస్తుంది? సంతోషాన్ని ఇస్తుందా లేకపోతే ఏంటి? సంతోషమని తప్పదు. లేకపోతే ఆ పొద్దు మీరు అన్నారా అక్కడ తాతయ్య ఈ వయసులో నువ్వు దండలు వేసి
తెరలో నువ్వు రాడమేది అని అన్నారా అసలు చాలా మంది అంటారు ఎక్కడేటైతే వేస్ట్ చేస్తూ మెత్తవలో ఎక్కడేది జరిగిన అంటారు అందరూ అదంతా మానేస్తాం బంగారు అది కొంచెం అనుకుంటే బంగారు మానేస్తాం కళ్ళు మీద కాలు వేసుకొని బతుకుదు ఏం చేస్తాం. నీ తర్వాత ఈ వాయిద్యాన్ని ఎవరికన్నా ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు? ఎవరికి ఇస్తుంది అసలు ఏంది ఎవరు లేరా? ఎవరైనా డబ్బులు ఇచ్చి ఈ పాట పాడించుకుంటారా నీతోటి ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకొని? సర్వముళ్ళు దాసులు ఒక 100 ఇస్తాయి, 50 ఇస్తాయి, కంచి పాడు అంతే పాడుతాం అంతే. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరైనా పిలుస్తున్నారా నిన్న అలాగా వచ్చి పాడమని? మా వెళ్తే ఎట్టుకుని వెళ్తే దాసులు చాన్నాళ్ళకి వచ్చినవు 2 ముక్కలు పాడు అంతే. ఈనాడు అలా తిరిగి వరకు దాసులు ఇప్పుడు వాళ్ళు లేరు అంతే. సరే తాత, నీ సమయాన్ని మాకు ఇచ్చావు, చాలాసేపు ఈ వీడియో తీయడానికి సహకరించావు, నీకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం ఎప్పుడన్నా ఒకసారి. ఉంటా మరి. మీ వారిలో నిన్ను కలిపేళ్ళు తాను నువ్వు చెప్పవే చెల్లిలా చెప్పవే కూర్చుని చెప్పకపోతే బల చెప్పదు కాదా అలకించే బాల అరసడము సేపు మీద వేడుగురు మేమన్నదమ్ములమే అందరికి పెద్దోడు అన్నమా జనికుడు.